Amen. Praise the Lord. Welcome to Power Pack Pastors and Happy New Year to everyone. So, we are just starting after the Christmas and New Year break. So, we are going to have powerful program. అయ్యగారు మరొకసారి అందరికీ స్వాగతం మన 2026 న్యూ ఇయర్ హ్యాపీ న్యూ ఇయర్ అండ్ వెల్కమ్ టు న్యూ ఇయర్ ఎపిసోడ్ లైక్ పవర్ ప్యాక్ పాస్టర్స్ ఇంటర్నేషనల్ ఫెలోషిప్. So this year theme is this year God has given us a promise to all of us. This year the theme is going to be know the power, get the power, use the power of God. Amen. అయ్యా ఈ సంవత్సరం 2026 నూతన సంవత్సరంలో మీ అందరు కూడా మరొకసారి మన యొక్క శక్తి కలిగిన సేవకుల అంతర్జాతీయ సహవాస కూడికి స్వాగతం పలుకుతున్నాం. ఈ సంవత్సరం మనకి దేవుడిచ్చినటువంటి వాగ్దానం ఏంటంటే మమ్ మినిస్ట్రీ శక్తి కలిగిన సేవకుల ఈ యొక్క సహవాస కూటంలో ఉన్న ప్రతి ఒక్కరికి కూడా 3 విషయాలు గుర్తుంచుకోవాలి. ఒకటి, శక్తిని తెలుసుకోవాలి, శక్తిని పొందుకోవాలి, శక్తిని వాడుకోవాలి, దేవుని శక్తిని. ఆమేన్. నో ద పవర్, గెట్ ద పవర్, యూజ్ ద పవర్. గుర్తుంచుకోండి ఈ సంవత్సరం అంతా కూడా మీరు. సో నో ద పవర్, అందరూ చెప్పండి నాతో పాటు, నో ద పవర్, గెట్ ద పవర్, యూజ్ ద పవర్. సో దేవుని శక్తిని తెలుసుకోండి, దేవుని శక్తిని పొందుకోండి, దేవుని శక్తిని వాడండి. ఆమేన్. హల్లెలూయా. ప్రైజ్ ద లార్డ్. One, thank you so much. Pastor Rick is with us tonight, this morning. After a long time, he gone through difficult situations of his health condition, but he came back powerfully. So we are going to hear a powerful word today. Thank you so much, Pastor Rick, for your availability to teach to us. Thank you so much once again. అయ్యగారులో మరి పాస్టర్ రిక్ గారికి ఒక ఆపరేషన్ జరగడం ద్వారా చాలా రోజులు మన మధ్యకు రాలేదు. చాలా నెలల తర్వాత మన మధ్యకి ఈరోజు మరి శక్తి కలిగినటువంటి సాక్ష్యం వాక్యంతో మన మధ్యకి వచ్చారు. వారు మనతో మాట్లాడబోయే ముందు మనందరం కలిసి మరి ఆరాధన చేసుకుందాం. మన మధ్యలో పాస్టర్ అనిల్ గారు ఉన్నారు, మమ్ మినిస్ట్రీ ఇన్ఛార్జిగా ఉన్నటువంటి పాస్టర్ అనిల్ గారు. వారు ఈ సమయంలో ఆరాధన జరిగిస్తారు. 2 పాటలు పాడండి. మన ప్రభు రక్షకుడైన యేసుక్రీస్తు వారి శ్రేష్ఠమైన నామంలో శక్తి కలిగిన సేవకుల అంతర్జాతీయ జూమ్ మీటింగ్ లోకి వచ్చిన పెద్దలకు, దైవజనులకు ప్రతి ఒక్కరికి నూతన సంవత్సర శుభాకాంక్షలు. మరియు ప్రతి ఒక్కరికి కూడా ప్రభు యేసుక్రీస్తు నామంలో శుభములు తెలియజేస్తూ కొన్ని పాటలు పాడుకొని దేవుని ధనపరచుదాం. అనిల్ ఆ ఫోన్ తిప్పి పెట్టి ఇద్దరు కానీ వస్తారు, నిలువుగా కాకుండా అడ్డంగా పెట్టి. దట్స్ రైట్. వెరీ గుడ్, వెరీ గుడ్. ప్రైజ్ ది లార్డ్ అందరికీ. ఒక ఆశ ఉందయ్యా, నా కోరిక తీర్చయ్యా, నా మనవిని వేస్తయ్యా, ప్రత్యుత్తరం ఇవ్వని పాట పడుతుందా. ఒక ఆశ ఉందయ్యా, నా కోరిక తీర్చయ్యా, నా మనవిని వేస్తయ్యా, ప్రత్యుత్తరం ఇమ్మయ్యా. ఒక ఆశ ఉందయ్యా, నా కోరిక తీర్చయ్యా, నా మనవిని వేస్తయ్యా, ప్రత్యుత్తరం ఇమ్మయ్యా. యవన కాలమందు నీ కాడి మోయగా, బలమైన విల్లుగా నన్ను మార్చవా. యవన కాలమందు నీ కాడి మోయగా, బలమైన విల్లుగా నన్ను మార్చవా. సౌందర్యా, నా కోరిక తీర్చయ్యా, వేసయ్యా, నిన్నయ్యా. యోధుల రక్షణకై రాజు శాసనము మార్చి, ఎస్తేరు ఆశను తీర్చిన దేవా. యోధుల రక్షణకై రాజు శాసనము మార్చి, ఎస్తేరు ఆశను తీర్చిన దేవా.
ఈ తరములు నా మనవులను ఆలకించవా. మా దేశములో మా రక్షణను కలుగజేయవా. ఈ తరములో మా మనవులను ఆలకించవా. మా దేశములో మా రక్షణను కలుగజేయవా. ఒక ఆశ ఉందయ్యా, నా కోరిక తీర్చయ్యా. నా మనవిను యేసయ్యా, ప్రత్యుత్తరమిమ్మయ్యా. ఒక ఆశ ఉందయ్యా, నా కోరిక తీర్చయ్యా. నా మనవిను యేసయ్యా, ప్రత్యుత్తరమిమ్మయ్యా. నత్తివాడైనను ఫరో ఎదుట నిలబెట్టి మోషే ఆశను తీర్చిన దేవా. నత్తివాడైనను ఫరో ఎదుట నిలబెట్టి మోషే ఆశను తీర్చిన దేవా. ఈ తరములో నీ చిత్తముకై ఎదురు చూడగా అగ్ని చేతనను దర్శించి నీ చిత్తము తెలుపగా. ఈ తరములో నీ రక్తముకై ఎదురు చూడగా అగ్ని చేతనను దర్శించి నీ చిత్తము తెలుపగా. ఒక ఆశ ఉందయ్యా, నా కోరిక తీర్చయ్యా. మనవినయ్యా, ప్రత్యుత్తరమిమ్మయ్యా. ఒక ఆశ ఉందయ్యా, నా కోరిక తీర్చయ్యా. నా మనవినయ్యా, ప్రత్యుత్తరమిమ్మయ్యా. హల్లెలూయా. ప్రభునామానికి మహిమ కలుగుగాక. మరొక పాట పాడుకొని దేవుని స్తుతిద్దాం. అభిషేకం నా తలపైన, ఆత్మైన యేసు నాలోన. అభిషేకం నా తలపైన, ఆత్మైన యేసు నాలోన. ఆరాధన నీకే నా యేసు రాజా. ఆరాధన నీకే నా యేసు రాజా. అభిషేకం నా తలపైన, ఆత్మైన యేసు నాలోన. యెహోవారఫా, యెహోవారఫా, స్వస్థపరచు దేవుడవే నా యేసయ్యా. స్వస్థపరచు దేవుడవే. యెహోవారఫా, యెహోవారఫా, స్వస్థపరచు దేవుడవే నా యేసయ్యా. స్వస్థపరచు దేవుడవే. అభిషేకం నా తలపైన, ఆత్మైన యేసు నాలోన. అభిషేకం నా తలపైన, ఆత్మైన యేసు నాలోన. యెహోవా షమ్మా, యెహోవా షమ్మా, తోడుగా ఉన్నవాడవే నా యేసయ్యా. తోడుగా ఉన్నవాడవే. యెహోవా షమ్మా, యెహోవా షమ్మా, తోడుగా ఉన్నవాడవే నా యేసయ్యా. తోడుగా ఉన్నవాడవే. ఆరాధన నీకే నా యేసు రాజా. ఆరాధన నీకే నా యేసు రాజా. అభిషేకం నా తలపైన, ఆత్మైన యేసు నాలోన. అభిషేకం నా తలపైన, ఆత్మైన యేసు నాలోన.
యెహోవా షాలేం, యెహోవా షాలోం. స్వస్థపరచు దేవుడవే నా యేసయ్యా, స్వస్థపరచు దేవుడవే. యెహోవా షాలేం, యెహోవా షాలేం. శాంతి ఇచ్చువాడవే నా యేసయ్యా, శాంతిని ఇచ్చువాడవే. ఆరాధన నీకే నా యేసు రాజా, ఆరాధన నీకే నా యేసు రాజా. అభిషేకం నా తలపైన, ఆత్మ అయిన యేసు నాలో. అభిషేకం నా తలపైన, ఆత్మ అయిన యేసు నాలో. ఆరాధన నీకే నా యేసు రాజా, ఆరాధన నీకే నా యేసు రాజా. హల్లెలూయా. ప్రార్థించుకుందాం. ఈ సంవత్సరంలో మన సంఘాలన్నీ కూడా గొప్పగా ఆశీర్వదించబడలాగిన, మన సంఘంలో నూతన ఆత్మలు చేర్చులాగిన, ఈ సంవత్సరం మొదలుకొని సంవత్సరం అంతం వరకు దేవుని యొక్క కృప కాపుదల దేవుడు దయచేయలాగున. ఈ విధంగా మనం శక్తి కలిగిన సేవకులు అంతర్జాతీయ సావస్తంలో కూడుకొని అనేకమైన గొప్ప మర్మాలు, గొప్ప అద్భుతమైన మాటలు, దేవుని యొక్క శక్తిని మనం పొందుకునే విధంగా ఈ సంవత్సరం అంతా నూతన శక్తి, నూతన బలము, నూతన ఆత్మ చేత నింపబడి మమ్మినిస్ట్రీ ఇంటర్నేషనల్ ద్వారా మనమందరము, ప్రతి ఒక్క దైవ సేవకులు, ప్రతి ఒక్క సంఘము నూతన ఉజ్జీవంతో నింపలాగిన మనం అందరము కలిసి ప్రార్థించుకుందాం. మహాపరిశుద్ధుడైన తండ్రి, మహోన్నతుడైన దైవానికి స్తోత్రమయ్యా. గడిచిన సంవత్సరం అంతా నీ కృపా కాపుదల దయచేసి సంవత్సరము మొదలుకొని సంవత్సరము అంతము వరకు ఏ కీడు మాకు సంభవించకుండా మమ్మల్ని మీరు ఎంతగానో ఆశీర్వదించి మమ్మల్ని మీరు దీవించారు తండ్రి. ప్రత్యేకంగా మమ్మల్ని నూతన సంవత్సరంలోనికి మమ్మల్ని నడిపించారు అంటే ప్రభు, మేము బ్రతికి ఉన్నామంటే అది కేవలము నీ కృపని నమ్ముచున్నాం తండ్రి, కేవలం నీ ప్రేమని నమ్ముచున్నాం తండ్రి. ప్రత్యేకంగా నాయన ఈ రోజు ప్రభు, శక్తిగల సేవకుల అంతర్జాతీయ సహవాసంలో ఇక పాల్గొన్న ప్రతి ఒక్క పెద్దలను, దైవజనులను బట్టి ప్రార్థిస్తున్నాం తండ్రి. మా పైన ఇక భారతదేశంలో నివసిస్తున్న ఇక దైవజనుల పైన ప్రభు ఎంతో ప్రేమ కలిగి ఉండి ప్రభు, శ్రద్ధగా ప్రభు ఈ యొక్క జూమ్ మీటింగ్ ని ప్రభు, ఈ యొక్క మీటింగ్ ద్వారా ప్రభు మమ్మల్ని అందరినీ ప్రభు దాటిలోకి చేరుస్తున్న దైవజనులు సల్మాన్ రజా గారిని బట్టి ప్రార్థిస్తున్నాం తండ్రి. కుటుంబం బట్టి ప్రార్థిస్తున్నాం, చేసిన పరిచయం బట్టి ప్రార్థిస్తున్నాం తండ్రి. ఈ సంవత్సరంలో తండ్రి ప్రతి ఒక్కరము తండ్రి నూతన బలము, నూతన శక్తిని పొందుకొని నాయన, నూతన ఆత్మని ప్రభా, నూతన మేలులను పొందుకొని, నూతన ఆశీర్వాదాలు పొందుకొని ప్రభా, ప్రత్యేకంగా నీ శక్తి చేత నింపబడిన ఆయన ఇక కని విని ఎరగని రీతిలో ప్రభా ఈ సంవత్సరంలో ప్రభా ప్రతి సంఘంలో తండ్రి ఇక గూఢమైన సంగతులు, నీ యొక్క మర్మాలను ప్రభా నజరుడైన యేసు నామంలో మీరు బయలుపరచండి నాయన. ఇక నూతనంగా ఆత్మలను మీరు చేర్చండి తండ్రి, నూతన ఉద్యోగము మీరు తీసుకురండి నాయన తండ్రి. ప్రత్యేకంగా నాయన ఇక ప్రార్థిస్తున్నాము తండ్రి, ప్రతి ఒక్కరిని బట్టి ప్రార్థిస్తున్నాము నాయన. ప్రతి ఒక్కరి ప్రభు జ్ఞాపకం చేసుకోనండి నాయన. ప్రతి ఒక్కరు మీరు ఆశీర్వదించండి, ప్రతి దైవజనుల కుటుంబాన్ని మీరు దీవించండి, వారి పిల్లల్ని మీరు ఆశీర్వదించండి, వారు చదువుతున్న చదువులను మీరు దీవించండి నాయన. వారు చేస్తున్న ఉద్యోగాన్ని బట్టి ప్రార్థిస్తున్నాము తండ్రి. ప్రతి ఒక్కరి ప్రభా మీరు ఆశీర్వదించండి నాయన. ఇంతవరకు పాడిన పాటలు ప్రభా ఇక నీకు మహిమకరంగా, మాకు ఆశీర్వాదకరంగా ఉందని నమ్ముచున్నాము తండ్రి. ఇక మీద ప్రభా ముందున్న ప్రభా వాక్య సందేశంలోనికి మమ్మల్ని నడిపించండి. దైవజనులు పెద్దలు ప్రభా ఎడలింగాన్ని ప్రభు దీవించండి, ఆశీర్వదించండి నాయన. మాతో కలిసి ప్రభా ఇక తండ్రి మీరే ఉంటున్నారని నన్ను నేను తగ్గించుకుంటూ నీ నామాన్ని ఇచ్చిస్తూ యేసుక్రీస్తు నామంలో చిన్న ప్రార్థన అడిగి వేడుకొనిస్తున్నాము తండ్రి. ఆమేన్. Praise God. Amen. Amen. Thank you so much, Anil. Thank you so much, Anusha. Thank you so much. Very good singing. Keep singing like that. Amen. God bless you. Okay, let's welcome our pastor, today's speaker, Reverend Dr. Rick Catterling. Pastor, we all call him like walking Bible. So he is really walking in the new year, in the faith. Amen. So his great testimony, great experience God has given him. When I'm preparing slides for his sermon, I was really touched. So Pastor, this is your time. So we are ready.
Thank you. It's a joy to be back, and I have missed all of you. As you know, I went through an open heart surgery. మరి మరొకసారి ఈ 2026 సంవత్సరంలో మీ మధ్యకు రావడం చాలా సంతోషకరం. మరి గత సంవత్సరంలో చివరిలో కొన్ని నెలలు మీ ముందుకు రాలేకపోయాను. కారణం ఏంటంటే నాకు ఓపెన్ హార్ట్ సర్జరీ జరిగింది. I want to thank you for your prayers and for the card. It was probably one of the roughest physical journeys in my life. మరి మీ అందరూ ప్రార్థనలకి మరి హృదయపూర్వక వందనాలు. నా జీవితంలో నేను ఎప్పుడు కూడా అనుభవించినటువంటి ఒక కఠినమైనటువంటి రోజులు అని చెప్పవచ్చు ఆ రోజులు. But I'm back and have been gone for 5 months, and I'm glad to be back. I am almost completely fully back to where I started from. So thank you. కాబట్టి నేను మరలా వెనక్కి వచ్చాను. దేవుడు నన్ను స్వస్థపరిచి సంపూర్ణమైన శక్తితో నింపి నన్ను తిరిగి పంపించాడు. నేను ఇంతకు ముందు ఎలాగా హుషారుగా ఆరోగ్యంగా ఉన్నానో ఈ సమయంలో కూడా నేను అలాగనే ఉన్నాను. ఈరోజు దేవుడు మనందరితో కూడా మాట్లాడబోతున్నాడు. When you go through tough times in life, you need to make sure that you learn the lesson, because if you don't, you get to go through it again, something just like it. నీ జీవితంలో ఎప్పుడైతే కఠినమైన రోజులు కఠినమైన గడియల ద్వారా వెళ్తున్న సమయంలో దేవుడు నీకు కొన్ని విషయాలు బోధిస్తూ ఉంటాడు. అయితే కొన్ని విషయాలు మనం నేర్చుకుంటూ ఉంటాం. Example, the children of Israel, it was 11-day journey from Egypt into Canaan land, and it took them 40 years because they wouldn't learn the lesson. కారణం ఏంటంటే మనం బైబిల్ గ్రంథంలో చూసినట్లయితే మరి ఇజ్రాయేల్ జనాంగం 11 రోజుల్లో నడవాల్సినటువంటి ఆ వాగ్దాన దేశపు ప్రయాణాన్ని 40 సంవత్సరాలు నడిచారు. కారణం ఏంటంటే వారి జీవితంలో నేర్చుకోవాల్సిన ప్రతి పాఠాన్ని దేవుడు వారికి బోధిస్తూ ఉన్నాడు. What was the lesson? God said, I want you to quit complaining. I want you to shut your mouth. I want you to trust my promises, and I'm going to take you into the promised land. కాబట్టి దేవుడు ఏం ఆశించాడు వారి నుంచి? ఆయన గొప్పగా అంటే పెద్ద పెద్ద విషయాలు ఏం ఆశించలేదు. కేవలం ఆయన వారి వాక్యాన్ని తెలుసుకోవటం, వాక్యందు విశ్వాసం ఉంచటం, ఆయన వాక్యం మీద నిలబడటం, అంటే ఆయనకి ఇష్టకరంగా జీవించాలి అనేది ఆయన కోరుకున్నాడు. The older people, 20 years and older, didn't learn the lesson, and they died in the wilderness not receiving the promise. But the children understood, kept their mouth shut, trusted God, and won the battles and got to live in the promised land. మరి వారి యొక్క వాగ్దాన దేశ ప్రయాణంలో ఎవరైతే 20 సంవత్సరాల వయసు కన్నా ఎక్కువ ఉన్నారో వాళ్ళందరూ కూడా దేవుడు ఆశించినటువంటి పాఠాలు వారి జీవితంలో నేర్చుకోలేకపోయారు. కనుకనే ఆ ఎడారి ప్రాంతంలో చనిపోయారు. కానీ వారికన్నా చిన్నవారిగా ఉన్నటువంటి వారు ఈ యొక్క కొత్త పాఠాలన్నీ కూడా జీవితంలో దేవుడు బోధించింది నేర్చుకున్నారు. Tonight I'm going to talk to you about trials is a teacher or a master. And Pastor Solomon talked about this is a year of power. I'm going to teach you how to walk in God's divine power. We're going to read James chapter 1 through 5. మరి ఈరోజు మీ అందరితో కూడా శ్రమ అనేది అయితే మనకి ఒక పాఠాన్ని నేర్పేది, లేకపోతే ఒక పాఠాన్ని నేర్పేదిగా ఉంది, లేదంటే ఒక యజమానుడిగా ఉంది అని మనం గ్రహించాలి. సో ఈ సమయంలో మరి యాకోబు రాసిన మొదటి అధ్యాయము మొదటి స్లైడ్కి వెళ్ళు. మొదటి అధ్యాయము 1 నుంచి కొన్ని వచనాలు చదువుకుందాం. దేవుని యొక్కయు ప్రభువైన యేసు క్రీస్తు యొక్కయు దాసునైన యాకోబు అన్యదేశీయుల యందు చెదిరియున్న 12 గోత్రముల వారికి శుభమని చెప్పి వ్రాయునది. 2వ వచనం, నా సహోదరులారా, మీ విశ్వాసమునకు కలుగు పరీక్ష ఓర్పును పుట్టించునని ఎరిగి ఓ స్త్రీ, మీరు నానా విధములైన శోధనలో పడినప్పుడు అది మహానందమని ఎంచుకొనుడి. వర్స్ 4, మీరు సంపూర్ణులును అనునాంగులను ఏ విషయములోనైనను కొదవలేని వారునై ఉండునట్లు ఓర్పు తన క్రియలను కొనసాగింపనీయుడి. వర్స్ 5, మీలో ఎవరికైనాను జ్ఞానము కొదువుగా ఉన్న యెడల అతడు దేవుని అడగవలెను, అప్పుడు అది అతనికి అనుగ్రహించబడును. ఆయన ఎవని గద్దింపక అందరినీ ధారాళంగా దయచేయును. Amen. Amen. I'm going to make 3 statements. I'm going to talk very briefly about those 3 statements, and then we'll begin to open up the book of James.
ప్రార్థన చేసుకుందాం, తర్వాత మనం వాక్యంలోకి వెళ్దాం. ఎస్. Okay, the first statement I want to make, pain is a good teacher but a lousy master. మొట్టమొదటిది ఏం చూస్తున్నాం అంటే, ఈ ఒక శ్రమ లేకపోతే కష్టం అనేది నీ జీవితంలోకి వచ్చినప్పుడు, కష్టం అనేది ఒక మంచి అంటే మంచి ఉపాధ్యాయురాలు లేదంటే కూడా మరి గర్వమైనటువంటి ఒక యజమాని. Number 2 is trials and suffering is a good teacher but a lousy master. రెండోది శ్రమలు శోధనలు అనేవి మంచి అంటే బోధ చేసేవిగా ఉన్నవి, లేదంటే చెడ్డ యజమానులుగా ఉన్నవి. The third one is loss. Loss of a loved one, loss in a relationship, financial loss, rejection, emotional loss, all kinds of losses are horrible, are great teachers, but horrible masters. అయితే మన జీవితంలో కొన్ని విషయాలు కోల్పోతూ ఉంటాం. కోల్పోవటం అనేది ఊహించినటువంటి ఒక గొప్ప అనుభవాలు, అదే సమయంలో ఒక అంటే మర్చిపోలేని బాధలు కూడా. Let me answer number 3 before I answer number 1 and 2. నేను 1-2 పాయింట్లు చెప్పక మునుపు 3వ పాయింట్ని మీకు గుర్తు చేయాలని ఆశపడుతూ ఉన్నాను. Far too many people who have had loss in their life can become bitter, they can become angry towards their self, towards others, even God, blaming them for what took place in their lives. అయితే ఎవరైనా సరే వాళ్ళ జీవితంలో ఏదైనా కోల్పోయారనుకోండి, కోల్పోయినప్పుడు వారు ఒక రకమైనటువంటి చేదు అనుభవంలో ఉంటారు, అందరి మీద కసితో ఉంటారు, నా జీవితంలో ఇది కోల్పోయానే నేను అని వారు ఊహించలేని పరిస్థితుల్లో ఉంటారు. The problem may be someone else or something that happened to them, or it could be their own fault completely. But the end result is the same. There's loss. అయితే వాళ్ళు అనేక విధమైనటువంటి అనుభవాల నుంచి వెళ్ళినప్పటికీ కూడా చివరి వాళ్ళు కోల్పోయింది తిరిగి రాదు. అంటే కోల్పోయిన దశలోనే, పోగొట్టుకున్న దశలోనే ఉంటారు వాళ్ళు. There are people who have had loss in their life, a loved one, a relationship, financial, and they have never become healed, and they won't let it go, and they become time locked. కొంతమంది మనం చూస్తాం చరిత్రలో, మరి కొంతమంది వాళ్ళ ప్రేమించినటువంటి వారిని కోల్పోతారు, ఆ కుటుంబస్తులను కోల్పోతారు. అవన్నీ కూడా తిరిగి అంటే వారు ఏం చేసినప్పుడు కూడా ఆ కోల్పోయినటువంటి ఆ నష్టం మళ్ళా తిరిగి సమకూర్చుకోలేరు. What do I mean by time locked? Have you ever run into somebody who's had great loss in their life and all they do is spew out poison on you, and life is not good, I'm mad, I hate God for what he's done to my life, and so you ask them, when did this happen? They'll go 1990. అయితే ఈ విషయంలో మనం ఒక విషయాన్ని గమనిస్తాం. అదేంటంటే సమయం, అంటే ఆ సమయం అనేది దానికి ఒక కొరత ఉండదు. ఉదాహరణకి ఎవరైనా సొంత వాళ్ళని కోల్పోయి వారి జీవితంలో సొంత వాళ్ళని పోగొట్టుకున్నప్పుడు ఆ విషయాన్ని ఎన్ని సంవత్సరాలు మార్చలేరు. వాళ్ళు అంటారు, జీవితం అంతా వ్యర్థం, మరి దేవుడు లేడు, ఏమి లేడు, అంత అన్యాయం, లోకం అంతా కూడా దారుణం అని చెప్తా ఉంటారు. కారణం ఏంటి అంటే మా సొంత వాళ్ళని కోల్పోయాను, లేకపోతే ఈ విధంగా జరిగింది, నా జీవితం ఇలా అయిపోయింది అంటారు. ఎప్పుడు జరిగింది అంటే ఎప్పుడో 1972లో జరిగింది, కానీ నేను దాన్ని మర్చిపోలేకపోతున్నా అంటారు. Time lock means that they are still in 1990. They've never left that, and they have missed all of the provision, all of the healing, all of the blessings, all of the favor of God, because they're unwilling to let God heal them and begin teach them what happened. ఇక్కడ జీవితంలో జరుగుతున్న విషయం ఏంటంటే వారు సమయాన్ని అలాగనే బంధించి ఉంచుతారు. అంటే వారి జీవితంలో ఒక చెడు కార్యం, చెడు విషయం ఎన్నో సంవత్సరాల క్రితం జరిగినప్పటికి కూడా దాన్ని మర్చిపోకుండా ఎన్ని సంవత్సరాలు దాన్ని గుర్తు చేసుకుంటూ ఉంటారు. ఎన్ని సంవత్సరాల తర్వాత అయినా సరే నాకు అదే జరిగింది అని ఉంటారు. అంటే ఈ మధ్యలో దేవుడి దగ్గర స్వస్థత పొందుకోవటం, మళ్ళీ తిరిగి మామూలు అవ్వటం, ఇవన్నీ కూడా జరగవు. అదే విషయంలో బంధించబడి ఉంటారు.
A great example of someone who's not time locked was Job. He lost everything in 24 hours, all his cattle, all of his men, all of his children. Even his wife told him, you need to curse God and die. ఉదాహరణకి సమయాన్ని అదే విధంగా బంధించి ఉండకుండా, అంటే అప్పుడు జరిగిన దాన్ని అదే మనసులో పెట్టుకొని ఉండకుండా వెంటనే తన యొక్క మనసుని క్లియర్ చేసుకున్నటువంటి వ్యక్తి బైబిల్ ఎవరున్నారంటే యోబు. 24 గంటల్లో తనకున్నటువంటి పశువులను, మనుషులను, ఆస్తులను సమస్తాన్ని కోల్పోతారు. చివరికి తన భార్య కూడా, మరి దేవుడు లేడు, నువ్వు ఎందుకు ఇంకా బ్రతికున్నావు, అన్ని కోల్పోయావు, నువ్వు కూడా చనిపో అన్నది. Job fought with God. He was never bitter with God, and he was hurt, but he knew God had a plan, and the story ends in total restoration. అయితే యోబు ఇవన్నీ కోల్పోయి తన భార్య కూడా మరి ఆయన్ని వ్యతిరేకించిన ఆయన మాత్రం దేవునితో పోరాడాడు, దేవునితో మాట్లాడాడు, అడిగాడు, తిరిగి ఏదైతే కోల్పోయాడో అవన్నీ కూడా తిరిగి పొందుకున్నాడు. He learned the lesson of what he was going through, and he understood that God had a plan. He worked with God's plan, and God doubled everything back to him that he lost. And people say, well, Pastor Rick, he didn't give him 20 children back, he only gave him 10. Well, let me tell you something. Those 10 were in the presence of God. He never lost them, and God gave him 10 more. So today in glory, he's got his 20 children standing around him. అయితే యోబు తన కోల్పోయిన దాన్ని అంతటిని కూడా తిరిగి పొందుకున్నాడు. దేవుడు వాస్తవానికి ఈ శ్రమ ద్వారా ఏం బోధించాలనుకున్నాడో ఆ పాఠాన్ని యోబు అర్థం చేసుకున్నాడు, ఆ పాఠాన్ని నేర్చుకున్నాడు, ఆ దేవుని యొక్క ప్రణాళిక ఏంటి అని అర్థం చేసుకున్నాడు. కనుకనే తిరిగి ఆయన కోల్పోయిందంతా పొందుకున్నాడు. మీరు అనుకోవచ్చు, మరి ఆయనకి 10 మంది పిల్లలు ఉంటే 10 మందే ఇచ్చాడు కదా, 20 మందిని ఇవ్వలేదు కదా అని. కానీ ఈ 10 మంది దేవుని సన్నిధిలో ఆయన మహిమలో ఉన్నారు. మరి ఆ మహిమలో వాళ్ళే 20 మందిగా కానొస్తారు, అంటే డబల్గా. If you or someone in your congregation or one of your family members has been great loss in their life and they've not moved forward, we need to sit down with them and begin to draw them out of that hurt and let God heal them, because they're missing the reward, they're missing the rebound or the fulfillment of paying back what was lost, and they need to get on with living and not be in the past. మరి మీ కుటుంబంలో కానీ, మీ స్నేహితుల కుటుంబంలో కానీ, మీ సంఘంలో కానీ, మీ సమాజంలో కానీ, మీకు తెలిసిన వారి దగ్గర కానీ వారి జీవితాల్లో ఏదైనా ఒక చేదు అనుభవంతో ఉన్నట్లయితే, ఉదాహరణకి వాళ్ళకి సొంత వాళ్ళు కోల్పోవటమా, ఏదో జీవితంలో గొప్ప నష్టం జరగటమా, ఏదో అంటే మరిచిపోలేనటువంటి చేదు అనుభవం ఉన్నట్లయితే, అటువంటి వారిని అదే చేదు అనుభవంతో జీవితం అంతా ముందుకెళ్ళనివ్వకండి. వారితో కూర్చొని మాట్లాడండి. ఆ చేదు అనుభవం అంటే ఆ యొక్క బంధకాల్ని విడిపించి విడుదల చేసి మరలా దేవుడు వారి కోసం కలిగి ఉన్నటువంటి ఆ మంచి ఆలోచన, మంచి ప్రణాళికను గుర్తెరిగి ఆశీర్వాదాలు పొందుకునేటట్టుగా మీరు సంఘ కాపురులుగా మరి వారికి సహాయం చేయాలి. I feel like I'm talking to someone right now, and I want you to know, just stop, take a chance on God, and say, God, I'm sorry for the anger and the bitterness. You said in your word you'd give me a new spirit and a new heart, and I trust you to begin to heal me. మరి ఈ గ్రూప్లో ఎవరితో ఒకరితో నేను మాట్లాడుతున్నాను. నీ జీవితంలో కూడా ఒక మర్చిపోలేనటువంటి చేదు అనుభవం ఉంది. ఆ చేదు అనుభవం అనే బంధకంలో బంధించబడి ఎప్పుడు అదే అనుభవం, అదే చేదు అనుభవం, అదే కష్టం, అదే కన్నీరు గుర్తు చేసుకుంటూ బాధపడుతూ ఉన్నావు. దాన్ని విడిచిపెట్టలేకపోతున్నావు, మర్చిపోలేకపోతున్నావు. కాబట్టి ఈ సమయంలో దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. దాన్ని విడిచిపెట్టు, ఆ బంధకాల్లో నుంచి బయటికి రా. దేవుడు నీ కోసం కలిగి ఉన్నటువంటి ప్రశస్తమైన ప్రణాళికని గుర్తెరిగి ఆయన యొక్క ఆశీర్వాదంలో ముందుకు కొనసాగు. Now, as we start in the book of James, James chapter 1, verse 1 and 2, James is the half-brother of the he's the half-brother, pastor of Jerusalem. He's the half-brother of Jesus. He's the pastor of Jerusalem. And he starts off with, hey, when problems come into your life, he hits it straight on. అయితే ఇక్కడ మనం యాకోబు పత్రికలో నుంచి చదువుతూ ఉన్నాం. యాకోబు ఎవరు అంటే
వాస్తవానికి యేసు ప్రభు తర్వాత మరియకి పుట్టినటువంటి సహోదరుడు, మరియకి యేసుకు పుట్టినటువంటి సహోదరుడు, ఆయన యెరూషలేము సంఘానికి కాపరిగా ఉన్నాడు. ఆయన అందుకే ఇక్కడ రాస్తున్నాడు, విశ్వాసులుగా మీరున్నప్పుడు శ్రమలు వచ్చినప్పుడు ఏం చేయాలి అని ఆయన మనతో మాట్లాడుతూ ఉన్నాడు. Pain, loss, suffering was a great part in the early church because the Romans and the Jewish people who were not believers came after the Christians, and they were killing them, and they were persecuting them, and they were bringing great trouble into their lives. శ్రమ, బాధ, శోధన అనేది వాస్తవానికి మొదటి శతాబ్దంలో ఉన్నటువంటి ఆదిమ సంఘంలో ఉన్నటువంటి విశ్వాసులు నిజంగా అనుభవించారు. అసలు శ్రమ అంటే, శోధన అంటే ఏంటి అని. కారణం ఏంటంటే ఆ సమయంలో యేసు ప్రభు విశ్వాసం ప్రారంభమైనప్పుడు రోమా ప్రభుత్వం వారు కానీ అక్కడ ఉన్నటువంటి మత పెద్దలు కానీ వారిని ఎంతగానో హింసించారు. అడుగడుగు కూడా ఒక ప్రాణాంతకమైనటువంటి దినంగా ప్రతిదినం వాళ్ళు గడిపారు. All of the apostles except John were either crucified like Jesus, except upside down. They were had their heads cut off, or they were burned alive, and they saw lots of suffering and persecution, and it was a daily part of their lives. As James begins to tell us, it's the same with you and I. We are under a threat for our lives, and pain, suffering, and loss will come to all of us at one time or another. అయితే ఇక్కడ యేసు ప్రభు శిష్యుల్లో యోహాను తప్ప మిగిలిన వాళ్ళందరూ కూడా ఏదో ఒక రకంగా ఆయన కోసం హతసాక్షులయ్యారు. అయితే తల నరకబట్టమో, సిలువేయబట్టమో, లేదా చంపబట్టమో, ఏదో ఒక రకంగా హతసాక్షులుగా చనిపోయారు. అందుకే యాకోబు రాస్తూ ఉన్నాడు, శ్రమ అనేది యేసు ప్రభుని అనుసరించాలి అనుకున్నప్పుడు ఇటువంటి అనుభవాలు ఖచ్చితంగా వస్తాయని. The terrorist group ISA is in Africa, and they're killing men, women, and children, burning them in their churches by the thousands. There's the same thing is happening in China when people are standing up for their faith. And in Iran today, there is a revival going on, but the Muslims are coming to destroy the Christians, and they're paying a heavy price. Maybe you don't feel it, and I don't feel it, but there's Christians around the world that are going through deep waters tonight, and they, I'm telling you, understand what pain, suffering, and loss is all about. తీవ్రవాదులు ప్రస్తుతం ఆఫ్రికా దేశంలో ఉండి అక్కడున్న క్రైస్తవులను ఇబ్బంది పెడుతూ ఉన్నారు. చైనా దేశంలో క్రైస్తవ విశ్వాసిగా ఉండటమే ఒక గొప్ప ఛాలెంజ్గా ఉన్నది. అయినా కానీ సంఘం వృద్ధి చెందుతూ ఉంది. ఇరాన్లో ప్రస్తుతం క్రైస్తవులందరూ కూడా ఉద్యమం పొంది ఎదుగుతూ ఉన్నారు. కానీ అక్కడ ఉన్నటువంటి ఇస్లాం మతస్థులు వచ్చి వారిని హింసిస్తూ ఉన్నారు. కనుకనే శ్రమ అనేది ప్రపంచవ్యాప్తంగా ఎక్కడోసారి జరుగుతూ ఉంది. అది నీకు నాకు ఇప్పుడు ప్రస్తుతం అనుభవం లేకపోవచ్చు, కానీ ప్రపంచవ్యాప్తంగా అనేక మంది క్రైస్తవులు ఈ శ్రమ గుండా వెళ్తూ ఉన్నారు. Listen to what Jesus said in John 16:33. యోహాను సువార్త 16:33. యోహాను సువార్త 16:33 వచనాన్ని ఒకసారి చదువుకుందాం. 16వ అధ్యాయము 33వ వచనం ఈ విధంగా రాయబడింది. Jesus said it's a guarantee that you're going to be attacked because Satan hates you, because you look like Jesus and you are a threat to the kingdom of hell. And secondly, you're going to suffer and you're going to encounter pain, but it doesn't mean that you're failing. నా యందు మీకు సమాధానం కలుగునట్లు ఈ మాటలు మీతో చెప్పుచున్నాను. లోకములో మీకు శ్రమ కలుగును, అయినను ధైర్యం తెచ్చుకొనుడి, నేను లోకమును జయించి ఉన్నాను. అంటే యేసు ప్రభువారు ముందుగానే ఆయన మనల్ని హెచ్చరించి ఉన్నాడు, ఇటువంటి పరిస్థితులు, ఇటువంటి రోజులు వస్తాయని. When you go through deep waters, it means that you are a threat to the kingdom of darkness, and all hell hates you, and they're trying to get you to stop and give up, and you won't do it, and they're afraid of you. ఎప్పుడైతే నువ్వు విశ్వాసిగా దేవుని విశ్వాసంలో లోతుకు వెళ్తూ ఉంటావో అప్పుడు సైతాను రాజ్యం, సైతాను భయపడతారు.
ఎందుకు అంటే నువ్వు అంత లోతుగా వెళ్ళినట్లయితే వాటి రాజ్యానికి ఏదైనా ప్రమాదం జరుగుతుందని నేను ఏదో ఒక రకంగా హింసించడానికి వెనక లాగడానికి ప్రయత్నిస్తూ ఉంటారు. It's God's plan and will for you and I to go through things. Look at Hebrews chapter 5, 8 through 9 about Jesus. మరి హెబ్రీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 8 నుంచి 9 వచనాలు చదువుకుందాం. ఆయన కుమారుడయుండియు తాను పొందిన శ్రమల వలన విధేయతను నేర్చుకొనెను, మరియు ఆయన సంపూర్ణ సిద్ధి పొందిన వాడై మెల్కీసెదెకు యొక్క క్రమములో చేరిన ప్రధాన యాజకుడని దేవుని చేత పిలువబడెను. Through his suffering, what did he learn? He learned obedience. And it made him perfect, and he became the source of eternal salvation because he learned the process that God was taking him through. అయితే యేసు ప్రభు వారి గురించి రాయబడింది, ఆయన శ్రమ ద్వారా విధేయతను నేర్చుకున్నాడు. విధేయతను నేర్చుకోవడం అంటే విధేయత దేనికి? దేవుని యొక్క మాటకి విధేయత చూపించడం నేర్చుకున్నాడు. కనుకనే నీకు నాకు వచ్చే ప్రతి శ్రమ దేవుని పట్ల విధేయతలో మనల్ని సంపూర్ణులుగా చేస్తుంది. He could have went to the Father and said, I don't want to do this cross thing. It's really going to be painful. He didn't say that. He lived from the eternal, not out of the temporal. He saw beyond his life, and he knew his actions would please the Father, would conquer Satan, and would save people. కాబట్టి తండ్రి దగ్గరికి వెళ్ళి, తండ్రి నాకు ఈ శ్రమ వద్దు, తీసివేయండి అని అడగొచ్చు. కానీ ఆయన అలా అడగలేదు, కానీ శ్రమ ద్వారా వెళ్ళాడు. కనుకనే మరి సంపూర్ణమైన విధేయతని ఆయన నేర్చుకున్నాడు. Listen to St. Paul, 2 Corinthians 12, 7 through 11. 2వ కొరింథీయులకు రాసిన పత్రిక 2 Corinthians 12, 12వ అధ్యాయము 2 Corinthians 12, 7 through 11, but you can go through 10, it'll be fine. నాకు కలిగిన ప్రత్యక్షతలు బహు విశేషముగా ఉన్నందున నేను అత్యధికముగా హెచ్చిపోకుండు నిమిత్తము నాకు శరీరంలో ఒక ముళ్ళు అను అత్యధికముగా హెచ్చిపోకుండు నిమిత్తము నన్ను నలగగొట్టుటకు సాతాను యొక్క దూతగా ఉంచబడెను. వర్స్ 8. అది నా యొద్ద నుండి తొలగిపోవాలనని దాని విషయమై ముమ్మారు ప్రభువును వేడుకొంటిని. వర్స్ 9. అందుకును నా కృప నీకు చాలును, బలహీనత యందు నా శక్తి సంపూర్ణమగుచున్నదని ఆయన నాతో చెప్పాను. కాగా క్రీస్తు శక్తి నా మీద నిలిచియుండు నిమిత్తము విశేషముగా నా బలహీనతల యందే నేను ఎప్పుడు బలహీనుడునో అప్పుడే బలవంతుడను. గనుక క్రీస్తు నిమిత్తము నాకు కలిగిన బలహీనతల్లోనూ, నిందల్లోనూ, ఇబ్బందుల్లోనూ, హింసలోనూ, ఉపద్రవముల్లోనూ నేను సంతోషించుచున్నాను. Amen. Paul prayed 3 times that this would leave him, and God said no all 3 times, but he said, my grace is enough. పౌలు తన యొక్క బలహీనతను తీసివేయమని, స్వస్థపరచమని 3 సార్లు ప్రార్థించాడు. కానీ ప్రభు ఆయనకి ఇచ్చిన సమాధానం ఏంటంటే, లేదు లేదు, నా కృప నీకు చాలును అని. Because he realized God's grace is God's power that went through him. And he said, I am glad that I am in insults, hardships, persecution, difficulties, because when I'm weak, I am made powerful, because God is going to use this. దేవుని కృప అది శక్తినిస్తుంది అని పౌలు గ్రహించాడు. కనుకనే ఆయన అనుభవపూర్వకంగా చెబుతున్నాడు, నేను ఎప్పుడైతే బలహీనున్నో ఆయన కృప ద్వారా నేను బలవంతుణ్ణి అని. ఆమేన్. హల్లెలూయా. He used it as a weapon instead of a hindrance. He used it as a victory instead of complaining, look, I got problems. He never looked at himself, but he said, God's grace, his power is going to move through me. కాబట్టి ఆయన ఎప్పుడు కూడా ఆయనకు కలిగినటువంటి శ్రమని ఒక అడ్డంకిగాను, ఒక భారంగాను దాన్ని భావించలేదు. కానీ ఆయన అంటున్నాడు, నేను ఈ శ్రమలో బలహీనతలో ఉన్నాను, అయితే దేవుని యొక్క కృప ద్వారా నాకు బలం వస్తుంది అని చెప్పాడు. The trials and the sufferings affected his body, his soul, which is his mind, will, and emotion. But because he said okay to the Father, he was able to do great things, because he learned how to take something so bad
and use it for good and God's glory. కనుక ప్రతి విధమైన శ్రమని దేవునికి మహిమకరంగాను ఆ శ్రమలోనే కృంగిపోకుండా దాన్ని దేవునికి మహిమకరంగా ఆయన మార్చుకొని ఆ దేవుని యొక్క సేవలో కొనసాగాడు. He never let life's attacks against him stop him from going forward. He never blamed God. He never complained. In fact, in Philippians, he said, I can do all things. He said, in all things I give thanks, for this is the will of God in Christ Jesus. He knew he was in the will. కనుకనే తనకున్న బలహీనత తనకున్నటువంటి ఆ యొక్క మరి భారం అది తన విశ్వాసములో మరి సేవలో ముందుకు వెళ్ళటానికి అది ఆటంకంగా భావించలేదు కానీ ఆయన అందుకే ఫిలిప్పీయులకు రాసిన పత్రికలో అన్నాడు మరి ఆయన కృప ద్వారా నేను మరి బలవంతుణ్ణి అని. You ask, say, Pastor Rick, how can sufferings and trials be the will of God? మీరు అడగవచ్చు పాస్టర్ రిక్ మరి శ్రమ శోధన అనేది దేవుని చిత్తమై ఎందుకై ఉంటుంది అని. Now listen to me very carefully because I'm going to give you a nugget from the eternal plan of God. మరి జాగ్రత్తగా వినండి, నేను ఈ సమయంలో మరి ఆయన యొక్క దేవుని యొక్క మహోన్నతమైన ప్రణాళికలో ఉన్న విషయాన్ని చెప్పబోతున్నాను. Only warriors go to heaven. Cowards go to the lake of fire. మరి కేవలం వీరులు మాత్రమే అంటే జయించువారు మాత్రమే పరలోకానికి వెళ్తారు. మరి అంటే భక్తిహీనులు లేకపోతే మోసపుచ్చే వాళ్ళు నరకానికి వెళ్తారు. Only angels respect and honor warriors. And when you stand in heaven, they're going to go, whoa, mighty warrior of God is Pastor Solomon. కాబట్టి ఇక్కడ ఏమన్నాడంటే ధైర్యవంతులు వీరులు మాత్రమే పరలోకానికి వెళ్తారు, భయస్తులు పిరికి వాళ్ళు పరలోకానికి వెళ్ళరు. కాబట్టి నిన్ను చూసిన వాళ్ళు అనుకోవాలి, ఓ ఎంత వీరుడు ఎంత ధైర్యవంతుడు ఈ పాస్టర్ గారు అనుకోవాలి. Jesus is a warrior. He overcame death, hell, and the grave. యేసు ప్రభువారు ఆయన వీరుడు, ఆయన జయించినటువంటి వాడు. ఆయన శ్రమని శోధన్ని తర్వాత మరణాన్ని జయించినటువంటి వాడు. Guess what? You've already overcome death because you died to this world and you gave your life to Jesus and he gave you new life. నువ్వు ఆల్రెడీ మరి జయించిన వాని యొక్క లిస్ట్లో ఉన్నావు. ఎందుకంటే నువ్వు ఈ లోకాన్ని జయించావు, పాపాన్ని జయించావు, మరి దేవుణ్ణి నమ్ముకున్నావు, ఆయనలో ఉన్నావు గనుకనే నువ్వు జయించు వాని యొక్క లిస్ట్లో ఉన్నావు. When you fight the battles, what you're doing is you're overcoming hell, and hell is becoming a servant to you and not a master. కాబట్టి నువ్వు పాపాన్ని సాతాన్ని ఈ లోకాన్ని జయించినప్పుడు నరకాన్ని కూడా జయించిన వారిగా ఉన్నావు. నరకం నీ మీద యజమాయిషి చేయదు కానీ నీకు దాసురాలుగా మారుతుంది. The last one that we're going to have victory over is the grave. If you die before the rapture of the church, the grave won't hold you, for to be absent from the body is to be present with the Lord. If the rapture comes, you're going to miss the grave and be in the presence of God, and you have overcome death, hell, and the grave, just like Jesus. మూడో విషయం, మీరు సమాధిని గెలిచిన వారుగా ఉన్నాం. మనం వీరులం, సమాధిని గెలిచినటువంటి వీరులం. అది ఎలాగంటే ఒకవేళ దేవుని యొక్క రెండవ రాకడకు ముందే మనం మరణించినట్లయితే ఆయన రాకడ సమయంలో ఆ సమాధిని గెలిచి మరలా వచ్చి ఆయనతో కలుసుకుంటాం. He's making you a warrior. He's making you respected in the courts of heaven so that the angels will recognize you. And I'm telling you, God wants to make you an overcomer that you will shine bright like him. Can I get an amen for that? Amen. Hallelujah. కాబట్టి దేవుడు నిన్ను ఒక వీరునిగాను జయించువానిగాను ఆయన చేస్తున్నాడు. పరలోకంలో నువ్వు వెళ్ళినప్పుడు, పరలోకంలో తీర్పు సింహాసనం మీద నిలబడినప్పుడు మరి దేవదూతలందరూ కూడా నిన్ను గుర్తుపట్టే విధంగా, పరలోకంలో ఉన్న వాళ్ళందరూ కూడా నిన్ను పరిశుద్ధులు నిన్ను గుర్తుపట్టే విధంగా ఆయన నిన్ను ఒక యుద్ధ యోధునిగా తయారు చేస్తూ ఉన్నాడు. హల్లెలూయా. అందరూ ఆమేన్ చెబుదాం. హల్లెలూయా. James says in verse 1, count it all joy when you fall into these troubles. I'm telling you, he's not saying be joyful that you got conflict, that you got pain, but joy that when you fall into this situation, why?
అందుకే యాకోబు 1:2 అంటున్నాడు, మీరు గనక రకరకాలైన శోధనలు ఎదుర్కొన్నప్పుడు అది పూర్ణ సంతోషంగా ఎంచుకొనుడి అంటున్నాడు. Verse 3 tells us why we should have joy, knowing this, knowing what? Your fight, your salvation works, your situation works something out of you, so God can work something in you. కాబట్టి ఈ 3వ వచనంలో అన్నాడు, మీ విశ్వాసము శోధించుట ఓర్పును చేయును అనేది విషయం మీకు తెలును. అంటే మనకి ఈ శోధన కలిగినప్పుడు దేవుడు దాని ద్వారా ఓర్పుని, అంటే మన జీవితంలో ఒక శుభకార్యాన్ని లేకపోతే ఒక మంచి కార్యాన్ని జరిగిస్తున్నాడని మనం అర్థం చేసుకోవాలి. He's working out of you complaining, feeling sorry for yourself, an attitude, so that he can work in you patience. కనుకనే మన ప్రవర్తనలో జీవితంలో మార్పు రావటం కోసం దేవుడు కొన్నిసార్లు కొన్ని విషయాల్ని ఆయన అనుమతిస్తూ ఉన్నాడు. King James says perseverance, the ability to push through and to wait on God for the right time and to see the salvation of God in your situation. అంటే వ్యతిరేకత ఉన్నప్పుడు ముందుకి దూసుకొని వెళ్ళటం అనేది ఈ యొక్క ఓర్పు అంటారు. అంతేకాకుండా ఎంత భారభరితమైనటువంటి పరిస్థితుల్లో ఉన్నప్పుడు కూడా ఆయన రాకడ కోసం ఓపికతో ఎదురు చూడటం అనేది మనం ఈ శ్రమల ద్వారా పోవడం ద్వారా అర్థం చేసుకుంటాం. While you're patiently waiting for God, you're still going forward because it's a God timing thing. And we don't like that. We want God to do it in our time, when we want it done, how we want it done. And God says, I have a bigger plan. I want you to just trust me and follow me so I can show you what I'm doing. అయితే ఈ శ్రమ జోలేని కట్టపోయింది, నా దగ్గర పోయింది. What happened? అయితే శ్రమ అయితే ఎప్పుడైతే కొన్నిసార్లు శ్రమ వచ్చినప్పుడు నువ్వు ఉన్నావు అని దానిలో నువ్వు వివిధ విషయాలు నేర్చుకోవాలని దేవుడు ఆశిస్తూ ఉన్నాడు. God is using you to prove a point. అంటే దేవుడు ఒక విషయాన్ని నిరూపించటం కోసం ఆయన నిన్ను వాడుకుంటూ ఉన్నాడు. He's showing you that he'll never hurt you, never harm you, and if you obey him, he'll reward you for your obedience. కనుకనే ఆయన వాక్యం సెలవిస్తుంది, ఆయన నిన్ను నిన్ను శిక్షించడు, లేకపోతే ఆయన నిన్ను ఓదారుస్తాడు, అని నీకు తోడై ఉంటాడు. And he's proving to hell that this is my child who trusts me, who believes in me, who will not walk away, and he will overcome you and he'll be victorious. కనుకనే దేవుడు నీకు ఈ శ్రమ ద్వారా నడిపించడం ద్వారా ఏం నిరూపిస్తున్నాడంటే ఆయన అన్నాడు, ఈమె లేకపోతే ఈయన నా కుమార్తె, కాబట్టి ఇటువంటి శ్రమలు వచ్చినా కానీ వారు నన్ను నమ్ముకొని నా యందు విశ్వాసం ఉంచి బలంగా నిలబడుతున్నారు, అదే ఒక నిదర్శనం వాళ్ళు నా బిడ్డలు అంటానికి అంటాడు. When you walk through those deep waters, people are watching you and they're saying, if you can go through this and make it and be strong, I can do that. You have given me encourage, you have showed me the window of God, and you have strengthened my faith. నువ్వు ఎప్పుడైతే లోతైన శ్రమలు అనే నీటి ద్వారా నడుస్తున్నప్పుడు ఈ లోకస్తులు నిన్ను చూసి అంటారు, నువ్వు గనక ఆ నీళ్ళల్లో దాటి వచ్చినట్లయితే, నువ్వు క్షేమంగా నీళ్లు దాటి వచ్చినట్లయితే నువ్వు నమ్ముకున్న దేవుడు నిజ దేవుడు అని నేను నమ్ముతాను అంటారు. కనుకనే దేవుడు నిన్ను ఆ శ్రమ అనే లోతైన నీళ్ళ ద్వారా నడిపించి నిన్ను దాటే విధంగా విజయ పదం వైపు నడిపిస్తాడు. Look at 1 and 12, what you got out there. Blessed is the one who perseveres under trial, because having stood the test, that person will receive the crown of life that the Lord has promised to those who love him. What a promise. యాకోబు 1:12 ఈ విధంగా అంటున్నాడు, యాకోబు 1:12 ఈ విధంగా అంటున్నాడు, శోధన సహించువాడు ధన్యుడు, అతడు శోధనకు నిలిచిన వాడై ప్రభువు తన్ను ప్రేమించు వారికి వాగ్దానం చేసిన జీవ కిరీటం పొందును. వావ్. James 1:4 says, let patience have its perfect work. ఇక్కడ 1వ అధ్యాయం యాకోబు 1:4 అంటున్నాడు, మీరు సంపూర్ణులు అనునాంగులను ఏ విషయంలోనైనాను కొదవలేని వారునై ఉండినట్లు ఓర్పు తన క్రియను కొనసాగింపనీయుడి అంటున్నాడు. It works perfection. It doesn't mean you're perfect. What it means, he's maturing you
go from being a child to be a man and a woman in God. కనుక ఇక్కడ సంపూర్ణులు అంటే సంపూర్తిగా మార్చబడ్డావని కాదు, కానీ నేను ఒక బాలుని దశ నుంచి యవ్వన దశ నుంచి మరి అనుభవం పొందినటువంటి వృద్ధాప్యంలోకి ఆయన విశ్వాసం అనే ఆ నడకని నడిపిస్తూ ఉన్నాడు. You're beginning to realize that man, the world, and whatever it holds cannot take care of you. That you are not in the hands and the control of the world. You're in the hands of the living God, and therefore it's going to be all right. కాబట్టి మరి ఈ లోకంలో ఉన్నటువంటి ప్రతి విధమైనటువంటి శ్రమ అనేది పడుతున్నప్పుడు నువ్వు దేవుని యొక్క హస్తాల్లో ఉన్నావు గనుకనే మరి నీకు ఆయన చివరి వరకు తోడు నిన్ను నడిపిస్తాడు. The world can threaten you, the devil can throw spears at you, and you will physically feel that. But I'm telling you that there is not one person that can take you out of the hand of God, because you're there, you're in a safe place, and God has placed you there, and you're going to be all right. అపవాది నిన్ను గర్జించవచ్చు, లేకపోతే విరోధి నిన్ను హేళన చేయవచ్చు, అనే లోకస్తులు నవ్వవచ్చు, కానీ దేవుని చేతిలో నుండి నిన్నెవ్వరు కూడా తప్పించలేరు. దేవుని చేతిలో నుంచి నిన్నెవరు కూడా మరి తీసివేయలేరు. ఆయన చేతిలో నువ్వు భద్రంగా దాచబడ్డావు. Verse 5, I'm almost done. This is very important. The Bible says if anybody lacks wisdom, he should ask of God, and God will give it generously. Now, most people will say, I don't know what to do. And they'll say, well, in James it says, you can ask for God for wisdom and he'll give it to you. And that's true. 5వ వచనంలో మీలో ఎవరికైనా జ్ఞానము కొదువుగా ఉన్న ఎడల అతడు దేవుణ్ణి అడగవలెను, అప్పుడు అది అతనికి అనుగ్రహించబడును. ఆయన ఎవరిని గద్దింపక అందరినీ ధారాళంగా దయచేయను. అంటే ఇది నిజం. మరి జ్ఞానం దేవుడు అడిగినట్లయితే ఆయన అనుగ్రహించే దేవుడు అయి ఉన్నాడు. But the real meaning of this verse is connected with James 1-4, and is when you go through a fight and you're up against the wall, you go to God and say, what do you want me to do in this fight? మీరు వాస్తవానికి 5వ వచనం అదొక్కటే కాదు, కానీ పైనుంచి 1 నుంచి 4 వచనాలు ఈ వచనంతో కలుపుబడి ఉన్నాయి. కనుకనే ఇక్కడ అన్నాడు, కనుకనే ఇక్కడ ఏమన్నాడంటే నీకు ఏదైతే అంటే నీకు కావలసినటువంటి జ్ఞానాన్ని ఆయన అనుగ్రహించి దేవుడై ఉన్నాడు. సారీ. How do you want me to handle this? And he's going to tell you one of two things. అయితే ఇక్కడ అంటూ ఉన్నాడు, ఇక్కడ ఎప్పుడైతే నువ్వు ఒక శ్రమలో ఉన్నప్పుడు ఒక గోడ అంటే అడ్డంకి నీకు ఎదురుగా వచ్చినప్పుడు నువ్వు అప్పుడు అనుకుంటావు, అరే ఇలాంటి పరిస్థితుల్లో నుంచి నేను ఏం చేయాలి, ఎటువైపు వెళ్ళాలి అని. He's going to say, I want you to keep going forward, and I'm going to give you grace to deal what you're battling with. And right now, I'm not going to lift it from you. Like Apostle Paul, and I'm going to give you a grace, and it's going to be powerful in your life. మరి ఆటంకం అనే గోడ నీకు అడ్డంగా ఉన్నప్పుడు అక్కడికి వెళ్ళినప్పుడు నువ్వు దేవునితో పోరాడుతూ ఉంటావు. ప్రభువా నేను ఏం చేయాలి, ఇప్పుడు ఆటంకం అనే ఈ గోడ అడ్డం వచ్చింది, నేను ఎలా చేయాలి అంటే దేవుడిచ్చే సమాధానం ఏంటంటే నువ్వు వెళ్తున్న మార్గంలోనే కొనసాగు, నేను నీకు తోడై ఉన్నాను అని. It's going to give you strength, a battle cry, and you're going to bring great glory to God out of it. కనుకనే నువ్వు నీ యొక్క విశ్వాస పోరాటాన్ని కొనసాగిస్తా ఉండు, దేవుడు నీకు తోడై ఉన్నాడు. I have ADHD. It's hard for me to study. I read things backwards. I lines go together. I have to be in a completely quiet room, and I can't, if not, I can't understand. And I'm telling you, I've lived with this for 73 years. I've asked God to deliver me, and he said, no, I'm telling you, I'm going to use your weakness. And I have so much revelation in me. How it got in there, I don't know. But I'm telling you, it's just the grace of God. మరి అయ్యగారికి చిన్నతనం నుండి పుట్టిన దగ్గర నుంచి కూడా మరి ఒక సమస్య ఉంది. అదేంటంటే ఒక విషయాన్ని కాన్సన్ట్రేషన్ చేసి చదవలేడు,
ఆ మనసుని దృష్టీకరించి దాన్ని నేర్చుకోలేడు. అటువంటి సమస్య చిన్న వయసు నుంచి ఉంది. అయితే ఇప్పుడు 73 సంవత్సరాల నుంచి అదే సమస్యతో ఉన్నాడు. అనేక సార్లు ఆయన దేవుణ్ణి అడిగాడంట, ప్రభువా ఈ సమస్య నుంచి నన్ను స్వస్థపరచండి అని. కానీ దేవుడు అన్నాడు లేదు లేదు, నేను నీకు కృపను అనుగ్రహిస్తున్నాను అని. కనుకనే అనేక సార్లు ఈ మెసేజ్ ఇస్తున్నప్పుడు, సందేశం ఇస్తున్నప్పుడు అనేక విషయాలు మరి దేవుడు నాతో మాట్లాడుతూ ఉంటాడు. ఇవన్నీ నేను ఎలా గుర్తుంచుకుంటానో నాకు తెలియదు, కానీ దేవుని యొక్క కృప నన్ను బలపరుస్తుంది. నేను బలహీనైనా ఆయన కృప బలపరుస్తుంది అని చెబుతున్నాను. It takes me multiple hours to put a teaching together. I'm telling you, I'm so jealous of pastors can sit down and write it out like that, but not me. I'm telling you, it takes me a while. కనుకనే మరి కొంతమంది కూర్చొని మెసేజ్ని వెంటనే ప్రిపేర్ చేయగలుగుతారు, కానీ నాకు చిన్నతనం నుంచి కూడా అటువంటి సమస్య, అంటే ఒక దాని మీద కాన్సన్ట్రేట్ చేయలేను కాబట్టి ఆ సమస్యతో ఉన్నాను. కనుకనే ఒక సందేశాన్ని నేను తయారు చేయాలంటే కొన్ని గంటలు పడుతుంది. First thing God says is you're going to live with it. I'm going to give you grace. The second thing he tells us is he goes and he says, go put on the armor of God. I want you to go against this. I want you to battle this. And I want you to conquer that master in your life because I'm calling you to the battlefield. మొదటిసారిగా ఆయన అంటున్నాడు, ఆయన కృపని అనుగ్రహిస్తున్నాడు. మన బలహీనతలో లేకపోతే మన శ్రమలో శోధనలో దేవుని యొక్క కృపను అనుగ్రహిస్తున్నాడు. రెండోదిగా ఆయన అన్నాడు, మరి నీ యొక్క విశ్వాస, మరి ఆ యొక్క దేవుని యొక్క ఆ యొక్క ఆర్మర్ ఆఫ్ గాడ్, దేవుని యొక్క ఆ యొక్క మరి విశ్వాసపు మరి వస్త్రాన్ని మీరు ధరించాలి. అటన్నిటిని కూడా ధరించినప్పుడు దేవుడు మీకు తోడై నడిపిస్తాడు అన్నాడు. I don't want you to hang around with it. I want you to go and declare my word, take possession and tell hell to get out of your way. కనుక నువ్వు దేవుడు చెప్పినటువంటి సర్వాంగ కవచాన్ని ధరించుకొని ఆ సర్వాంగ కవచంతో నువ్వు మరి సాతాన్ని మరి నరకాన్ని గద్దించాలి. నా దగ్గర నుంచి నువ్వు పారిపోము, నా మీద నీకు ఎటువంటి అధికారం లేదు అని. We're in a battle every day, and we need to ask God's wisdom how to handle the battle, and what is God's will, and how does he want me to bring glory to his name. కాబట్టి మరి అనుదినం కూడా విశ్వాసులుగా మనకి ఒక యుద్ధం. ఈ యుద్ధాన్ని అనుదినం ఎలా పోరాడుతూ ఉన్నాం, ఎలా జయిస్తూ ఉన్నాం, ఎలాగ మనం బ్రతికి ముందుకెళ్తున్నాం అనేది అది కేవలం దేవుడు నడిపిస్తూ ఉంటాడు. కానీ చివరికి విజయం ఇచ్చేది ఆయనే. I'd love to live a life carefree with no problems, but that's not going to happen in this life. But it will happen when we stand in the portals of glory and receive the reward and the honor because we are warriors. కాబట్టి మరి నా జీవితంలో నేను ఎటువంటి శ్రమ బాధ లేకుండా బ్రతకటం ఇష్టమే, కానీ అటువంటి బ్రతుకు ఈ జన్మలో లేదు. కనుక ఈ జన్మలో ఉన్నప్పుడు మరి పోరాడుతూ ఉండాలి, జయిస్తూ ఉండాలి, పడుతూ ఉండాలి, లేస్తూ ఉండాలి. అన్ని సమయాల్లో దేవుని యొక్క కృప మనకు తోడై ఉంటుంది. Last scripture, Revelations chapter 21, 4-8. మరి చివరి వచనంగా మనం ప్రకటన గ్రంథం 21వ అధ్యాయం 4-5 వచనాలు. ఆయన వారి కన్నుల నుండి ప్రతి కన్నీటిని తుడిచివేయును, ఇక మరణమైనను శోకమైనను మరి మొదమెట్టుకొనుట అయినను వేదన అయినను ఉండదు. మొదటిని గతించిపోయాను, సమస్తము గతించిపోయాను. సమస్తము భయపడేవారును, అవిశ్వాసులను, హేయులను, నరహంతకులను, వ్యభిచారులను, ఆరాధికులను, అబద్ధికులను. Look what it says, but the cowardly and the unbelieving, and it goes a list of others, will go to the lake of fire. సో ఇక్కడ రాయబడి ఉంది 21వ అధ్యాయంలో, ఇక్కడ రాయబడినటువంటి వీరందరూ కూడా మరి ఆ యొక్క నరకాగ్ని గుండంలోకి వెళ్తారంట. Let's not be a people who are cowards, who are unbelieving. Let's be warriors so that we are overcomers and we shall inherit all things. And he will be your God and you will be his child. Only warriors go to heaven. And I want you to be a warrior. ప్రకటన గ్రంథం 21వ అధ్యాయం 4 నుంచి 8 వరకు ఇక్కడ రాయబడి ఉంది,
ఆయన వారి కన్నులు ప్రతి భాష బిందువును తుడిచివేయును. మరణము ఇక ఉండదు, దుఃఖమైనను ఏడుపైనను వేదనైనను ఇక ఉండదు. మొదటి సంగతులు గతించిపోయాను. సింహాసనములో నుండి వచ్చిన గొప్ప స్వరం చెప్పుడు విని అన్నాడు. అంటే దేవుడు ఆ తర్వాత 8వ వచనంలో అన్నాడు, పిరికివారును అని అనేక అవిశ్వాసులను, అహనాంగులను, నరహంతకులను, వ్యభిచారకులను, మాంత్రికులను, వీళ్ళందరూ కూడా నరకాగ్నికి వెళ్తారు. అంటే వీరులు మాత్రమే, జయించువారు మాత్రమే పరలోకానికి వెళ్తారు, పిరికివారు నరకానికి వెళ్తారు. Father, in the name of Jesus, I pray for my brothers and sisters right now. I pray for the anointing and the power of God to fall upon them. For every person who has loss in their life and has not been able to move forward, break that barrier in the name of Jesus and give them a freedom and begin to restore what is lost. Those who are going through pain, those who are going through trials and sufferings, I pray, God, that we will learn what you want us to do, but we'll not allow that to be our master. Only Jesus is our master, and we will conquer death, hell, and the grave, and we will stand before you in the courtroom of heaven as warriors in Jesus' name. Amen. 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 Praise the Lord. Thank you so much, Pastor. Thank you so much for the powerful word. Praise God. Amen. You want to say any other thing? No, I'm pretty well spoke out. I have a fresh, renewed spirit in me, and I know that God is not done with me, and I am taking not life serious. I am taking my walk with God a lot more serious. He's opened revelation to me. He has given me insights. I'm thankful for what I went through. It gave me time to realize God has his hand and he's not done with me yet. Amen. దేవుడు మరి నేను అటువంటి కష్ట సమయంలో నుంచి వెళ్ళినప్పుడు కూడా నాకు అర్థమైంది ఏంటంటే, నా సమయం ఇంకా అయిపోలేదు, ఇంకా దేవుని యొక్క ప్రణాళిక నెరవేర్చాల్సి ఉంది, నేను చేయాల్సిన పనులు ఉన్నాయి, దేవుని సేవలో కొనసాగాల్సిన పనులు ఉన్నాయి. కనుకనే దేవుడు నాకు మరలా ఆయుష్నిచ్చి కొనసాగించాడు. నేను మరలా తిరిగి ఇంతకుముందు ఎటువంటి బలంతో ఉన్నానో అటువంటి బలము, ఆరోగ్యం, శక్తితో ఉన్నాను. నేను బ్రతికినంతకాలం దేవుని కోసమే బోధిస్తాను, దేవుని కోసమే బ్రతుకుతాను. Amen. Thank you. Thank you so much, Pastor. I love all of you brothers and sisters. I want you to know that. Okay. Praise Good night. Thank you. Pastor, ముగింపు ప్రార్థన చేసుకుందాం. I would request అనిల్ ముగింపు ప్రార్థన చేస్తారు. గోన పిలిపై గారు ఆశీర్వాదం ఇస్తారు. ప్రార్థించుకుందాం. మహాపరిశుద్ధుడైన మా ప్రియ పరలోకపు తండ్రి, నీ పరిశుద్ధ నామానికి మహిమ, ఘనత, ప్రభావం చెల్లిస్తున్నాం తండ్రి. ప్రత్యేకంగా ఉదయకాల సమయం ప్రభావ విత్తబడిన వర్తమానం బట్టి, వర్తమానం అందించిన దైవ సేవకులు డిక్కెటర్లింగ్ గారిని బట్టి ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆ బిడ్డని భయంకరమైన స్థితిలో నుంచి, అనారోగ్య సమస్యల నుంచి మీరు ఆయనను లేవనెత్తి మరొకసారి సజీవంగా మా మధ్యలో ఉంచి తండ్రి, గూఢమైన సంగతులు, ఆశ్చర్యకరమైన విషయాలు ప్రభావ ఆయన నోటి ద్వారా మమ్మల్ని వివరించే కృప దయచేశారు తండ్రి. విత్తబడిన వాక్యాన్ని బట్టి ప్రార్థిస్తున్నాం. ప్రతి ఒక్కరిని ప్రభావ నూరంతలు మీరు దీవించి, నూరంతలు మీరు ఆశీర్వదిస్తున్నారని యేసుక్రీస్తు నామములో అడుగుచున్నాము తండ్రి. ఆమేన్. గోన పిలిపై గారు ఉన్నారా? సరే, మన పరమ తండ్రి దేవుని యొక్క ప్రేమ, యేసుక్రీస్తు వారి కృప, పరిశుద్ధాత్మ సహవాసం ఇప్పుడు ఎల్లప్పుడు సదాకాలం మనందరికీ తోడే ఉండి నడిపించును గాక. ఆమేన్. Amen. Thank you, Pastor. Thank you so much.